మేమేమంటున్నామంటే ఇక్కడ అందరినీ నిందితుల మొత్తాన్ని అరెస్ట్ చేయాలి. లవకుశ తుకారం రెడ్డిని, సతీష్ రెడ్డిని, మధుసూదన్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డిని, మిగతా అనేక మంది రెడ్లు దాదాపు 8 నుంచి 12 మంది ఉన్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, మహిళా వేధింపుల విషయంలో, SC/ST అట్రాసిటీ యాక్ట్, ఇవన్నీ చేసి మొత్తాన్ని తీసుకుపోయి కేసు చేయాలని చెప్పినాం. దాని డిమాండ్ తోటి ఆ ధర్నా అయిన తెల్లారి 3 రోజులు మళ్ళీ ధర్నా రోడ్డు పక్కన టెంట్ వేసుకొని 3 రోజులు ధర్నా చేయడం జరిగింది. కానీ వాళ్ళలో ఎలాంటి చర్యలను లేదు. పైగా మమ్మల్ని బెదిరించడం, ఆ గ్రామంలో వీళ్ళ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ ఆ గ్రామంలో ఉన్న భయప్రాంతులకు గురి చేసి పేదవాళ్ళని BCS చర్చల్ని చేసి వీళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టియడం, ఆ గ్రామంలో ఉన్న రెడ్లు చెలరేగిపోయి భయభ్రాంతులకు గురి చేసి అవసరమైతే నాగర్ కర్నూలు వాళ్ళందరూ వచ్చి పెద్ద ధర్నా చేస్తాం అనడం, ఇటు మా ధర్నా అటు వాళ్ళ ధర్నా పోలీసులు ఆలోచన చేయటం, మరి పోలీసులే ఆ గ్రామానికి పోయి వాళ్ళని ధర్నా చేయమని చెప్పి వాళ్ళని ఉచిగొలిపినరా ఏందో తెలియదు. కానీ మాకు అందుతున్నటువంటి సమాచారం మాత్రమే గ్రామంలో నాగర్ కర్నూలు పట్టణంలో కొమెర గ్రామం నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు ధర్నాలు మొదలుపెట్టి, అదే కొమెర గ్రామంలో ఉన్నటువంటి చాకలి దళితులు వీళ్ళు వచ్చి వీళ్ళ తరఫున మేము ధర్నా చేసి ఈ రెండింటి ధర్నాల మధ్య గొడవలు చెలరేగుతాయి అన్న పేరు మీద 144 సెక్షన్ పెట్టి వీటన్నింటి మధ్యలో వీళ్ళకి భద్రత కరువై భయంగా ఉన్నటువంటి తరుణంలో మాకు అనేక బెదిరింపు, ఎన్నాళ్ళు చేస్తారా మీరు ధర్నాలని మాకు బెదిరింపులు రావడం, వీళ్ళ తరఫున మీరు ఎందుకు పాల్గొంటున్నారని మాకు బెదిరింపులు రావడం, వాళ్ళకి బెదిరింపులు రావడం, ఈ రకరకాల భయాందోళన మధ్య మేము ఆ గ్రామం నుంచి ఆ నాగర్ కర్నూలు నుంచి 3 రోజులుగా చేస్తున్న ధర్నా శిబిరం ద్వారా ఎలాంటి ఫలితం లేకపోబట్టి, అక్కడ ఇచ్చిన DSP ఇచ్చిన మాటని సంపూర్ణంగా అమలు చేయలేదు కాబట్టి, అక్కడున్న SP విఫలమయ్యింది కాబట్టి, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ రెవెన్యూ యంత్రాంగం పోలీసు యంత్రాంగం మేము కోరిన ఏ డిమాండ్లు పరిష్కరించలేదు కాబట్టి నామమాత్రంగానే 3-4 కేసులు పెట్టిండ్రు. అవి పూర్తిగా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయలేని పరిస్థితుల్లో మేము అక్కడ భయంగా బతికే పరిస్థితుల్లో నుంచి ఎక్కడ 140 సెక్షన్ పెట్టి ఎక్కడ గందరగోళం అవుతుందో ఎక్కడ భయం అవుతుందో అనే స్థితి నుంచి ఆ నాగర్ కర్నూలు ధర్నా శిబిరం నుండి హైదరాబాదుకి ఈ మొత్తం కుటుంబాన్ని, బాధిత కుటుంబం మొత్తం 5గురిని 6గురిని సభ్యుల్ని, కుటుంబ సభ్యుల్ని, మౌనిక పాప తల్లి, మన చనిపోయిన పాప తల్లి మౌనిక, తర్వాత భర్త గణేష్ తల్లి చంద్రకళ, కూతురు కీర్తి, మరొక పెద్ద కొడుకు ముత్తయ్య, మరొక పెద్ద కోడలు మహేశ్వరి, ఈ మొత్తం కుటుంబ సభ్యుల్ని తీసుకొని 4:30-5 గంటల తర్వాత ధర్నా అయిపోయిన తర్వాత నాగర్ కర్నూలు నుంచి మేమే హైదరాబాద్కి తరలించాము. వీళ్ళు వచ్చి 1 గంట అయింది ఇక్కడికి. ఎందుకు తరలించాము? అక్కడ అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ వారు కాబట్టి మేము ఇక్కడికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారి DGP గారికి కలిసి, అయ్యా మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు నాగర్ కర్నూలు పోలీస్ ద్వారా ఎలాంటి న్యాయం జరగలేదు, మీరు DGPగా మొత్తం పోలీసు తెలంగాణ రాష్ట్ర పోలీసు అధిపతిగా మీకు విన్నవించుకుంటున్నాము, ఇగో మాకు న్యాయం చేయండి అని DGP గారిని కలవడానికి వీళ్ళని తీసుకొని వచ్చినాం. రేపు DGP గారిని కలుస్తాం. రేపు DGP గారిని కలిసి మాకు జరిగినటువంటి ఈ అన్యాయాలు అక్కడ నాగర్ కర్నూలులో మాకు పరిష్కారం న్యాయం దొరకలేదు కాబట్టి హైదరాబాదులో DGP గారిని కలిసి కుటుంబాన్ని తీసుకొని పోయి విజ్ఞాపన పత్రం ఇచ్చి DGP గారి నుంచి కూడా భద్రత, ఈ కుటుంబానికి భద్రత కావాలి, ఆ భద్రతతో పాటుగా మాకు న్యాయం చేయమని, ఏ కేసులు మా మీద ఎట్లా దాడులు జరిగినాయో ఆ కేసులన్నింటికి సెక్షన్లు పెట్టి ఆ దాడి చేసినటువంటి నిందితుల మొత్తాన్ని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కు పంపాలి, అన్ని సెక్షన్స్ పెట్టాలని రేపు DGP గారికి విన్నవించడానికే ఈ కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. దానికి పూర్తి వీళ్ళని తీసుకొచ్చిన దాంట్లో ఆ నాగర్ కర్నూలు నుంచి ఇక్కడ తీసుకొచ్చాము. ఒక BC/SC/ST జేఏసీగా, ధర్మ సమాజ్ పార్టీ ప్రతినిధులుగా మేము ఇక్కడికి తీసుకొని వచ్చామని అక్కడ గౌరవ SP గారు ఎవరైతే ఉన్నారో నాగర్ కర్నూలు వారికి, అక్కడ ఉన్న DSP పోలీస్ అధికారికి
ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ గారికి అందరికీ మేమే విన్నవిస్తున్నాం. వీళ్ళని తీసుకొచ్చింది మేమే. ఈ నేపథ్యం నుంచి, ఈ పరిస్థితుల్లో నుంచి తీసుకురావడం జరిగింది. ఇందాక డిఎస్పీ గారు నాగర్ కర్నూలు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారట, వాళ్ళని తీసుకొని వచ్చారు హైదరాబాదు, పలానా బ్రీజా కారులో పలానా విశారద్ అనే దీనికి బాధ్యుడు అని, విశారదన్ మహారాజ్ దీనికి బాధ్యుడు అని చెప్పడం జరిగిందట. నేనేమంటున్నానంటే అక్కడ భద్రత లేని కారణంగా వాళ్ళు మీ ఆధీనంలో ఏం లేరు, వాళ్ళు మీ కంట్రోల్లో ఏమి లేరు, మీ ఆధీనంలో లేరు. వాళ్ళు బాధితులు, వాళ్ళు మీ దగ్గర న్యాయం జరగలేదని చెప్తున్నారు. ఎలాంటి న్యాయం జరగలేదని మేము ఆరోపిస్తున్నాం. అక్కడ గొడవలు అయ్యే పరిస్థితి, ఎలాంటి సెక్యూరిటీ లేదు, వాళ్ళకి ఏమీ లేదు, ఎవరు ఏమి సెక్యూరిటీ ఇవ్వలేదు. కాబట్టి అక్కడి నుంచి మేము హైదరాబాద్ తీసుకొచ్చి డీజీపీ గారిని కలవడానికి తీసుకొని వచ్చినాం. దీని పట్ల మీకేమైనా కొంత అసౌకర్యం కలిగిస్తే దానికి చింతిస్తున్నాం. కానీ మేము బాజాప్తుగా మేము డీజీపీ గారిని కలవడానికి తీసుకొచ్చినాం. మేము డిమాండ్ చేస్తున్నాం, నిందితులందరినీ కఠినంగా శిక్షించాలి, రిమాండ్కి పంపాలి, సెక్షన్లన్నీ అమలయ్యే విధంగా ఛార్జ్ షీట్ వేసి మొత్తం కేసు మొత్తం బలంగా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయడానికే మేము డీజీపీ గారిని కలవడానికి వచ్చాం. మరొక్కసారి మీ ముందు విన్నవిస్తున్నాం.